హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. చూసారు కదా, వెస్టేజ్ వాళ్ళది రైస్ బ్రౌన్ ఆయిల్. ఈ ఆయిల్ యూస్ చేసిన కొద్ది నాకు చాలా నచ్చుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు రిఫైండ్ ఆయిల్ యూస్ చేసేదాన్ని. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కానీ ఇది యూస్ చేసిన దగ్గర నుండి నాకు ఫ్యాట్ ప్రాబ్లం ఏం లేదు. చాలా ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాను నేను వంటలోని. ఇప్పుడు చూస్తున్నారు కదా, చూడండి. నేను ఆయిల్ని అయితే ఇందులోకి తీసుకున్నాను. ఇది వెస్టేజ్ వాళ్ళది రైస్ బ్రౌన్ ఆయిల్. ఎంత ఆయిల్ తీసుకున్నా మెయిన్గా ఒక విషయం అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇందులో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొన్ని కర్రీస్ ఏంటంటే జుట్టు పట్టినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే డిపెండింగ్ ఆన్ ఆయిల్. ఇది ఫ్రిడ్జ్లో పెట్టినా మనకు ఆయిల్ లాగానే ఉంటుంది. నైట్ వరకు కూడా కర్రీలో ఆయిల్ లాగానే ఉంటుంది. అంటే జుట్టుగా ఉండడం కానీ, మళ్ళీ దాన్ని వేడి చేసాక ఈ ఆయిల్ ఫ్రీ అవడం కానీ అవటం లేదు. నేను వంటలో చాలా ఎక్కువ ఆయిల్ తీసుకోవడం వల్ల ఫ్యాట్ అయితే వస్తుంది. సో ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా దూరం చేస్తుంది. ఇక్కడ చదివారు కదా ఫ్రెండ్స్, ఫ్యాట్ ఫ్రీ ఆయిల్. యాక్చువల్లీ ఇది కనిపిస్తుందా? ఒక నిమిషం, బాయిల్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు నేను ఆనియన్స్ తీసుకోవాలి. చూడండి ఎంత ఆయిల్ వేసానో చూసారు కదా కర్రీస్లో. దీనికి తగ్గ టమాటాలు కూడా తీసుకుంటాను. కానీ ఈ ఆయిల్ యూస్ చేసిన దాని నుండి నాకు ఫ్యాట్ ప్రాబ్లం అస్సలు లేదు ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. ఇంతకుముందు రిఫైండ్ ఆయిల్ వాడడం వల్ల చాలా బాగుండేది, బట్ ఫ్యాట్ అయితే నాకు అనిపించేది. ఇప్పుడు ఈ ఆయిల్ యూస్ చేసిన దాని నుండి నాకు ఫ్యాట్ అయితే అనిపించేది.